జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకుంటాం పొంగూరు శరణి. జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకోవడం తమ బాధ్యత అని, ఇందుకోసమే కార్యకర్తల సంక్షేమంతో పాటు నెల్లూరు నగర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని మంత్రి కుమార్తె శరణి తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ కుమార్తె శరణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకి టీడీపీ శ్రేణులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడుతూ, జరిగిన ఎన్నికల్లో మంత్రి నారాయణ కోసం జెండా పట్టి ఎవరైతే నిరంతరం కష్టపడ్డారో వారి రుణం తీర్చుకునేందుకు జెండా పట్టి ఎవరైతే నిరంతరం కష్టపడ్డారో వారి రుణం తీర్చుకునేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు అంచెలంచెలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల కృషి ఫలితమే మంత్రి నారాయణకి 10వ డివిజన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేలా చేసిందన్నారు. అలాంటి కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు నారాయణ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇందుకు విశేషంగా కృషి చేస్తున్న తిరుమల నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా తమను కార్యకర్తలు సంప్రదించవచ్చునని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడుతో పాటు డివిజన్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు వెంకట్రావు, బూత్ కన్వీనర్ గురుప్రసాద్, మల్లికార్జున, శ్రీనివాస్ యాదవ్, హరి, బాబు, రమేష్, రవి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పొంగూరు శర్ని. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. ఈరోజు 10th డివిజన్లో ఉస్మాన్ సాహెబ్ పేటలో ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ఉన్నారండి, ఎన్ టీం ఉన్నారు. సో టీడీపీ ఎలక్షన్స్ అప్పుడు ఎవరైతే కష్టపడ్డారో మీరందరికీ తెలుసు, 10th డివిజన్కి మేజర్ మెజారిటీ వచ్చింది. అండ్ ఎలక్షన్స్లో అద్భుతంగా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. సో అందుకే ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము, ఇక్కడ లంచ్కి. సో వీళ్ళందరినీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాను. ఎప్పటికప్పుడు నేను 10th డివిజన్కి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నాను. అవి రెక్టిఫై కూడా అవుతున్నాయి. చాలా వరకు అభివృద్ధి జరిగింది పనుల విషయంలో. సో అందుకే ఈరోజు ఈ గ్యాదరింగ్ అండి, చాలా సంతోషంగా ఉంది. సో అందరితో కలిసి నేను ఈరోజు ఇక్కడ లంచ్ చేయబోతున్నాను. దీనికి తిరుమల నాయుడు గారికి నా ధన్యవాదాలు. తిరుమల నాయుడు గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు కాబట్టే, చాలా మంచి లీడర్ కాబట్టే ఈరోజు 10th డివిజన్ ఇంత మెజారిటీ వచ్చింది. అండ్ 10th డివిజన్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. గడిచినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొంగూరు నారాయణ గారి విజయం కోసం 10వ డివిజన్లో మేడం గారు గడపకు తిరిగి కూడా మా నారాయణ గారు గెలిపించండి, గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాము, దానికి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా మా డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో పలువురు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు పలు సమస్యలు కూడా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 5 ఏళ్లుగా మాకు రేషన్ కార్డు లేదనో, పెన్షన్ మాకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉండడం వల్ల పెన్షన్ కొట్టివేశారనో, లేకపోతే మేము టీడీపీ సానుభూతి పరులు కాబట్టి మాకు ఇల్లు రానికుండా చేశారనో, మా ఇంటి ముందు స్ట్రీట్ లైట్స్ లేవనో, గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వం ఏదైతే పరిపాలించిందో వాళ్ళు ప్రజల సమస్యలు గాలికి వదిలివేశారని చెప్పి మేడం గారికి చెప్పిన సందర్భంలో, ఏదైతే మేడం గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే విధంగా నేను ఉంటానని చెప్పి వాళ్ళ నాన్నగారి తరపున ప్రామిస్ చేసిన సందర్భంలో అత్యంత మెజారిటీతోటి 10వ డివిజన్ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి 3400 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ ప్రజలు నారాయణ గారికి పట్టం కట్టారు. అదేవిధంగా నెల్లూరు నగర చరిత్రలోనే లేని విధంగా 70,000 పైచిలుకు ఓట్లతోటి నారాయణ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంలో ఎక్కడా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మేడం గారు ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏ విధంగా అయితే ప్రజలకు స్థానికంగా ఉండే సమస్యలకు మీద ప్రామిస్ చేశారో వాటిని అన్నింటినీ కూడా అప్పుడు మొత్తం డేటా పెట్టుకొని వాటిని అన్నింటినీ కూడా అవుతున్నాయా లేదా నిత్యం కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఈరోజు మేడం గారికి మా డివిజన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్లో సారు కోసం జెండా మోసి వీధి వీధి ఇంటింటికి తిరిగిన కార్యకర్తని కలుసుకోవాలి. గడిచిన సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా మేడం డివిజన్లో అనేక సందర్భాల్లో గుడులకు కానివ్వండి, ఫంక్షన్లకు కానివ్వండి వస్తున్నప్పటికీ కూడా కేవలం కార్యకర్తలతో ఒక 1 or 2 hours స్పెండ్ చేయాలి, వాళ్ళతో కలిసి లంచ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, వారికి ఇంకా ఈ సంవత్సరంలో ఏమైనా తీరని సమస్యలు ఉన్నాయా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేడం గారు మా డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లో పనిచేశారో, పొలిటికల్గా కానివ్వండి, యూత్ టీం కానీ, టీ టీం కానివ్వండి, మహిళా టీం కానివ్వండి, అన్ని టీమ్స్ తోటి మేడం గారు ఇంటరాక్ట్ అయ్యారు. వారితో కలిసి ఒక మంచి వాతావరణంలో లంచ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా డివిజన్ పట్ల ఇంత పెద్ద ఎత్తున శ్రద్ధ చూపిస్తున్నటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇటీవల కాలంలో మేడం గారు మైండ్ సెట్ షిఫ్ట్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బుక్ను రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేత, మెగాస్టార్ చిరంజీవి గారి చేత లాంచ్ చేసి ఒక మంచి బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మేడం గారు భవిష్యత్తులో మంచి బుక్స్ రాయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.